పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. మహారాష్ట్రలో తెలుగు నేతల హవా హడావుడి పెరిగిపోతుంది. మహారాష్ట్ర ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ప్రముఖుల పర్యటనలు కూడా జోరుగా సాగుతున్నాయి. ముందుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలానే మంత్రుల పర్యటనలు కాంగ్రెస్ కూటమి పక్షాన ప్రచార పర్వం నిర్వహిస్తే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నేతలు వరుస పెట్టి మహారాష్ట్ర పైన దృష్టి పెట్టారు. ఎన్డీఏ పక్షాన వీళ్ళందరూ కూడా ప్రచారం చేసే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు పర్యటన ఉన్నప్పటికీ ఆయన సోదరుడి మరణం తర్వాత ఈ పర్యటన రద్దయినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో అడుగు పెడుతున్నారు. 2 రోజుల పాటు అనేక సభల్లో ఇక్కడ పార్టిసిపేట్ చేయడంతో పాటు ఎన్డీఏ కూటమికి ఆయన ప్రచారం చేయబోతున్నారు. తెలుగు నేతల ప్రభావం మహారాష్ట్రలో ఎంతవరకు ఫలించే అవకాశం ఉంది? అసలు తెలుగు ప్రజలు కానీ, తెలుగు మూలాలు ఉన్నటువంటి వ్యక్తులు కానీ మహారాష్ట్రలో ఎలా ఉన్నారు? ఎన్నికల ఫలితాలను వీళ్ళు ప్రభావం చేసే అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు, పొలిటికల్ అనలిస్ట్. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. మహారాష్ట్రకి వరుస పెట్టి 2 రాష్ట్రాల నేతలు వెళ్తున్నారు. అసలు మహారాష్ట్రలో తెలుగు వాళ్ళ శాతం ఎంత ఉంటుంది? తెలుగు వాళ్ళు ఎంతవరకు ప్రభావితం చేసే అవకాశం ఉంది ఎన్నికల్ని? మన నాయకుల పర్యటనలకు ఉన్న ప్రాధాన్యం అసలు ఎలాంటిది? డెఫినెట్గా అండి. తెలుగు వాళ్ళు మొదటి నుంచి కూడా అదేంటే శివాజీ మహారాజు పరిపాలించిన ఆ గడ్డ మీద మనకు ఆనుకొని ఉంటుంది ఇక్కడ తెలంగాణకి. దానికి పూర్తి కాన్సన్ట్రేషన్. ఒకప్పుడు శివసేన ఉండేది, కాంగ్రెస్ కలిసి ఉండేది. తర్వాత శివసేనలో 2 వర్గాలు అయినాయి, దాకరే వర్గం, షిండే వర్గం. అది కంప్లీట్ చీల్చారు బీజేపీ అని చెప్పేసి అంటారు. అంతకుముందు ఫడ్నవీస్ ఉన్నారు. అదేవిధంగా ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అదే సమయంలో ఇక్కడ పవార్ వర్గం నుంచి కూడా ఆయనది అజిత్ పవార్ చీలిక వర్గం ఉంది. ఏదేమైనా కానీ అక్కడ పవార్ రాజకీయ కురువుద్దులు లాంటి వ్యక్తి. తర్వాత ఒకప్పుడు ఒక ఎలుగెలిగిన దాకరే నుంచి అన్నదమ్ములు విడిపోయి అక్కడ కొద్ది డిస్టర్బెన్స్ ఉంది. ఇది అందిపుచ్చుకొని కరెక్ట్ టైంలోనే బీజేపీ అక్కడ ఎంటర్ అయింది. అక్కడ తీసుకొచ్చి షిండే వర్గాన్ని తీసుకొచ్చి అక్కడ ముఖ్యమంత్రిని చేయడం ఎవరు ఊహించిన విధంగా. ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతారు అనుకున్నారు గత ఎలక్షన్లో. ఆయన్ని డిప్యూటీ సీఎంగా చేసి ఈయన ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. ఇకపోతే ఇప్పుడు వాడివేడిగా ఈ ఎలక్షన్స్లో మహారాష్ట్ర మొత్తం కంప్లీట్ మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఎలక్షన్ క్యాంపెయినింగ్ తీసుకెళ్తున్నారు. నిన్నటిదాకా రేవంత్ రెడ్డి గారు, మిగతా తెలంగాణ నాయకులు వెళ్ళొచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ నాయకులు ఉంటాయి. ఎందుకంటే ఎన్డీఏలో కీలకమైన పాత్ర పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, టీడీపీ కావచ్చు ఉన్నది. కాబట్టి ఈ గడ్డ మీద తెలుగు వాళ్ళ ప్రావకం ఎంత ఉంది అని చెప్పేసి, ప్రభావం ఎంత ఉందని చూస్తే దాదాపు 60 నుంచి 70 నియోజకవర్గాలు, అంటే మొత్తం టోటల్గా 288 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. దాంట్లో 60 నుంచి 70 నియోజకవర్గాలు గెలుపోవటం తెలుగు వాళ్ళ చేతిలో ఉంది. ఎందుకంటే ఒకప్పుడు తెలుగు వాళ్ళు అక్కడ పోయి వ్యాపారాలు చేసుకొని పరిశ్రమలు స్థాపించారు. తర్వాత ఫార్మా రంగంలో కావచ్చు, మిగతా రకరకాల ఇండస్ట్రీస్ ఉన్నాయి. సినిమా రంగంలో కూడా తెలుగు వాళ్ళు మనం చూసాం చాలామంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అండి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చేయబోతున్నాడో, ఆయన కలిసే మరాఠ్వాడ ప్రాంతం, తర్వాత విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర, ఈ 3 ప్లేసుల్లో కూడా విపరీతమైన ఆయన ఫ్యాన్ బేస్ కావచ్చు, మెగాస్టార్ అభిమానులు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు. తర్వాత హిందూ సనాతన సాంప్రదాయం, హార్డ్ కోర్ హిందూ. ఫస్ట్ టైం వెళ్తున్నారు కదా, సనాతన ధర్మం బోర్డు గురించి మాట్లాడి, అలానే తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం గురించి మాట్లాడి, సో ఎలా ఉండొచ్చు, అటెన్షన్ ఎలా ఉండొచ్చు అక్కడ? రిసీవింగ్ ఆల్రెడీ ఎంటర్ అయిపోయారు పవన్ కళ్యాణ్ గారు. నిన్న సాయంత్రం ఎంటర్ అయ్యారండి ఆల్రెడీ. ఈ ఉప ముఖ్యమంత్రి గారికి అక్కడ ఆ ఉప ముఖ్యమంత్రి గారు ఫడ్నవీస్ గారు స్వాగతం పలికారు. ఆయన్ని చాలా ఇదిగా ఎన్డీఏలో చాలా కీలకమైన వ్యక్తిగా అతను భావిస్తున్నారు. జాతీయ స్థాయి నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఎమర్జ్ అయ్యారు. ఆ కలవటం వెంటనే ఈరోజు 5 సభలు, ఈరోజు రేపు 5 సభలు, 2 రోడ్ షోలు, అంటే ఎక్కువగా తెలుగు వాళ్ళ ప్రభావితంగా ఉండే ప్లేస్లోని వాళ్ళు ఐడెంటిఫై చేశారు. దీంట్లో డెఫినెట్గా ఈ యొక్క కూటమికి, ఎన్డీఏ కూటమికి పవన్ కళ్యాణ్ యొక్క ప్రచారం చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒక రకంగా అభిమానమే కాకుండా ఈ ఎన్డీఏలో కీలకమైన పాత్ర పోషిస్తా దేశవ్యాప్తంగా నార్త్ ఇండియన్స్ దృష్టి కూడా ఆకర్షించారు. మొన్న ఈ మధ్యనే మీరు అన్నట్టు హిందూ సనాతన సాంప్రదాయం ఆ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఆయన నుంచి రావటం, తర్వాత కల్తీ లడ్డు జరిగినప్పుడు ఆయన 11 రోజులు దీక్ష చేపట్టారు, ప్రాయశ్చిత్త దీక్ష. ఇది విశేషంగా దేశ ప్రజలను ఆకట్టుకుంది. కాబట్టి మహారాష్ట్రలో చాలా స్వామీజీలు ఉంటారు, గురూజీలు ఉంటారు, వాళ్ళు ఎక్కువ ప్రభావితం చూపుతారు. శివాజీ మహారాజ్ ప్రభావం మహారాష్ట్రలో ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ ఎట్లా నడుస్తున్నాయి అంటే, ట్రోలింగ్స్ మీన్స్ ఎలా వైరల్ అవుతున్నాయంటే కొన్ని పోస్టులు శివాజీ మహారాజు వేషధారంలో పవన్ కళ్యాణ్ ఈ సనాతన ధర్మ బోర్డు గురించి మాట్లాడిన తర్వాత ఆయన మరింత ఎక్కువ ఓన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉందా నార్త్ ఇండియాలో? డెఫినెట్గా ఉంటుందండి. ఇప్పుడు మనం షిండే వర్గం ఉన్నారు. షిండే ఒకప్పుడు ఆటో డ్రైవర్ కాడి నుంచి దాకరే వర్గం నుండి బాల్ దాకరే కాడి నుంచి వచ్చిన తర్వాత ఎంత నాయకుడిగా ఎమర్జ్ అయ్యాడు. అదేవిధంగా ఆ భావజాలం అందిపుచ్చుకున్నాడు కాబట్టి ఆ రోజు ఎమర్జ్ అయ్యాడు.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా జాతీయ స్థాయిలో జాతీయ భావజాలంతో మీరు అన్నట్టు హిందూ ఎక్కడైతే పల్స్ ఉందో 100 కోట్ల మంది హిందువులకు ఒక ప్రతినిధిగా హిందూ సనాతన సాంప్రదాయాన్ని పరిరక్షించే ఒక బోర్డు కావాలని ఎప్పుడైతే లేవనెత్తాడో ఆయన శివాజీ రూపంలో చూసుకుంటారు. చాలా ఫోటోలు కూడా ట్రోల్ అవుతా ఉన్నాయి మనం. ఏదైనా కానీ ఈ 2 రోజులు ఆ సభ అనేది పూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని ఉపయోగించుకునే అవకాశం ఉంది. మీ అంచనా ఏంటి? మహారాష్ట్రలో ఇప్పుడు 2 వర్గాలు, ఒకవైపు మహా వికాస్ అఘాడీ, ఇంకోవైపు ఎన్డీఏ. సో వీళ్ళ మధ్య పోటీ విషయంలో ఎక్కువ ప్రచారం జరుగుతుంది. ఆల్రెడీ మా కూటమిని కూల్చేసి వీళ్ళు అధికారంలోకి వచ్చారు, ద్రోహం చేశారు అన్నారు కాంగ్రెస్ అండ్ టీం అంటారు. సో ఇటు బీజేపీ లీడ్ టీం, ఎన్డీఏ టీము ఇంకో రకంగా అభివృద్ధి, సుస్థిరత, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, డబుల్ ఇంజిన్ సర్కార్ ఇవి చెప్తుంది. ఎటుండొచ్చు మహారాష్ట్ర పల్స్? దీనిలో డిసైడింగ్ ఫ్యాక్టర్గా 60-70 నియోజకవర్గాల్లో ఉండే తెలుగు ప్రజల ఓటుకి ఎంతవరకు వాల్యూ ఉండొచ్చు? డెఫినెట్గా తెలుగు ప్రజల ఓట్లు డిసైడ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు దేశ ఆర్థిక రాజధానిగా మనం మహారాష్ట్రను చూస్తాం. అదేవిధంగా ఇండస్ట్రీ కూడా ఉంది. డబ్బంతా కంప్లీట్ మహారాష్ట్ర కేంద్రీకృతమై ఉంటుంది. అదే సమయంలో ఎప్పుడు లేని విధంగా ఇటీవల జరిగిన పరిణామాలు హిందూ తత్వ భావనలో ఎక్కువగా వెళ్ళింది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుగు వాళ్ళ ప్రభావం డెఫినెట్గా ఉంటుంది. అదేవిధంగా మోదీ గారు 3వ వర్షగా హ్యాట్రిక్ పీఎం అవటం, ఇటీవల జరిగిన హర్యానా ఎలక్షన్స్ కూడా అనుకూలంగా రావటం, ఇవన్నీ పరిణామాల వల్ల కూటమికి ఇప్పుడు అవుట్ ఆఫ్ 288లో దాదాపు 145 నుంచి 150 దాకా ఈ కూటమికి వచ్చాయి. ఎందుకంటే అధికారంలో ఎప్పుడు లేని విధంగా శివాజీ గారిని సంస్కృతి సభ చేసుకోవడం, కొన్ని ప్లేసులు కూడా ఆ నేములు మార్చి తీసుకురావటం, ఆనాటి నేమ్స్ కూడా హిందుతత్వం అనేది బాగా చొప్పించగలిగారు. కాబట్టి ఇప్పుడు గతం మీద అంతకుముందు చాలా ఇన్సిడెంట్ జరిగినాయి. వాళ్ళ శివసేన కాదనుకొని కానీ షిండే ప్రజల్లో వ్యతిరేకత లేదు. అదే సమయంలో ఫడ్నవీస్ ఏదైతే అధిష్టానం చెప్పిందో దానికి తగ్గట్టుగానే ఆ ఫ్యాక్టర్స్ పెద్దగా పనిచేయదు. ఏకనాథ్ షిండే వర్గం చేసినటువంటివి ఇవన్నీ ఎక్కువగా పనిచేయడానికి అవకాశాలు లేవంటారు? లేవు, ఉండవండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ లోకలోకలు ఇండియా కూటమిలో చాలా లోకలోకలు ఉన్నాయి. శరద్ పవార్ మాటే అజిత్ పవార్ వినలేదనేది ఒకటి ఉన్నది. ఇక్కడ రకరకాల పారామీటర్స్లో ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడున్న పరిణామాలు దేశవ్యాప్తంగా ఏంటంటే సుస్థిరతమైన ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారు. అందులో మహారాష్ట్రలో ఈ భావజాలం ఎక్కువగా ఉంటుంది. ఇది తెలుగు వాళ్ళ ప్రభావం కంప్లీట్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ 2 రోజు పర్యటన, మీరన్నట్టు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజు 2 సభలు, రేపు 2 సభలు ఉన్నాయి, 16-17. కానీ అనుకోని పరిస్థితిలో వాళ్ళ బ్రదరు ఇది వల్ల ఆయన పూర్తిగా రద్దు చేసేసుకున్నాడు. ఆయన ఢిల్లీ నుంచి కంప్లీట్గా హైదరాబాద్ రాబోతున్నాడు. లోకేష్ గారు అసెంబ్లీ నుంచి డైరెక్ట్గా హైదరాబాద్ ఆన్ ద వే. కాబట్టి ఇప్పుడున్న ఊహించిన పరిణామం వల్ల వాళ్ళిద్దరు కూడా పర్యటన ఇదైపోయి ఒక పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఈ రోజు రేపు జరగబోతుంది. కాబట్టి ఈ 4 సభలు విశేషంగా ప్రజలు హాజరవుతారు. తెలుగు వాళ్ళని ఎక్కువగా ప్రభావితం చేయగలరు. 2 రోడ్ షోలు కూడా ఉన్నాయి. కాబట్టి మొత్తం మీద ఈ కూటమికి కలిసి వచ్చే అవకాశం 100% కనపడుతుంది. రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది మహారాష్ట్రలో తెలుగు వాళ్ళ ప్రభావం కనీసం ఒక 60-70 నియోజకవర్గాల్లో ఉండే అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే తెలుగు నేతల పర్యటనలు కూడా జోరుగా సాగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే ఒకప్పటి హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి జిల్లాలన్నింటిలో కూడా తెలంగాణ అలానే తెలుగు ప్రభావం ఇప్పటికీ ప్రభావశీలంగా కనిపిస్తుంది. అందుకనే కూటమి నేతలు, అటు ఎన్డీఏ కూటమి నేతలు, ఇటు కాంగ్రెస్ కూటమి నేతలు కూడా ఈ తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి నేతలపైన ఫోకస్ పెట్టి ఇక 2 రోజుల పవన్ కళ్యాణ్ పర్యటన ఖచ్చితంగా ఉత్తేజం నింపుతుంది. ముఖ్యంగా శివాజీ మహారాజ్ తరహాలో పవన్ కళ్యాణ్ని ఆరాధిస్తున్నారు, సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నటువంటి వ్యక్తులని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఈ 2 రోజుల సభలో ఏ విధంగా హీట్ ఎక్కిస్తాయో చూడాలి. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.